ముఖ్యమంత్రి మంత్రికి నచ్చకపోతే అధికారుల బదిలీ ఖాయమంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. జిల్లాపై కలెక్టర్కు అవగాహన రావాలంటే కనీసం 6 నెలల టైం పడుతుందన్నారు. నచ్చినట్లు పనిచేస్తే ఓకే, లేదంటే అధికారులను మార్చడం రొటీన్ అయిపోయిందన్నారు. పోస్టింగ్లు ఇచ్చి జాయిన్ కావద్దని మంత్రులు అంటున్నారని విమర్శించారు. ఎక్స్టెన్షన్లకు అంతు లేకుండా అయిపోయిందని ఆరోపించారు. ఎక్స్టెన్షన్లకు అంతు లేకుండా అయిపోయిందని హరీష్ రావు దీనిపై విమర్శలు గుప్పించారు. మంత్రికి నచ్చకపోతే అధికారుల బదిలీ ఖాయమంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. జిల్లాపై కలెక్టర్కు అవగాహన రావాలంటే కనీసం 6 నెలల టైం పడుతుందన్నారు. నచ్చినట్లు పనిచేస్తే ఓకే, లేదంటే అధికారులను మార్చడం రొటీన్ అయిపోయిందన్నారు. పోస్టింగ్లు ఇచ్చి జాయిన్ కావద్దని మంత్రులు అంటున్నారని విమర్శించారు. ఎక్స్టెన్షన్లకు అంతు లేకుండా పోయిందని ఆరోపించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం అటు ప్రభుత్వ అధికారుల పైన ట్రాన్స్ఫర్ల పేరుతోటి వేధిస్తుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా కలెక్టర్లను కావచ్చు, దాంతో పాటుగా ఐపీఎస్ అధికారులను కూడా 10 సార్లుగా ఏదైతే ట్రాన్స్ఫర్లు చేశారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు వింటే వారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ అలాంటి వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పనిచేసేటటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను వెనువెంటనే ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డికి పరిపాలన రావడం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఐఏఎస్ లను, ఐపీఎస్ లను రెగ్యులర్ గా మార్చడం ద్వారా పరిపాలన కుంటుపడుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే 5 సార్లు ఐఏఎస్లు బదిలీలు జరిగినాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. హెచ్ఓడీలు 6 నుంచి 8 నెలల మధ్య ఒక్కొక్కరుగా మారుతున్నారనేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఎనర్జీ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు 5గురిని మార్చినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ అర్థం చేసుకోవడానికే సెక్రటరీకి దాదాపుగా 6 నెలల సమయం పడుతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు సింగరేణిలో కీలక అధికారి ఏదైతే 4 మారారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు జిహెచ్ఎంసీలో 4 కమిషనర్లుగా మారారంటూ, దాంతో పాటుగా ఐఎన్పిఆర్ కు సంబంధించి 4 మారారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. విద్యాశాఖలో 3 మార్చారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 2 ఏళ్లలో ఆరోగ్యశ్రీకి 8 మంది అధికారులు మారారంటూ చెప్పడం జరిగింది. అటు రంగారెడ్డి కలెక్టర్లు దాదాపుగా 4 మారారని, పంచాయతీ రాజులో 4 మారారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు మున్సిపల్ సంబంధించి కావచ్చు, ఐటీలో 5 అధికారులు మారారని, దాంతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటటువంటి మైనింగ్ లో 5 అధికారులు ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో మారారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం డిమోరలైజ్ చేస్తుందంటూ వారిని ట్రాన్స్ఫర్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అత్యంత కీలకమైనటువంటి విభాగాల అధికారులను మార్చడం వలన పరిపాలన దెబ్బతింటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాపై కలెక్టర్ కు అవగాహన రావాలంటే కనీసం 6 నెలల సమయం పడుతుందని, దాంతో పాటుగా అధికారులకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వానికి నచ్చినట్లు పనిచేస్తే ఓకే, లేదంటే అధికారులను మార్చడం తంతుగా మారిందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పోస్టింగ్లు ఇచ్చి జాయిన్ కావద్దంటూ మంత్రులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రికి మంత్రికి నచ్చకపోతే ఆ అధికారిని బదిలీ చేయడమే అని కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎక్స్టెన్షన్లకు అంతు లేకుండా పోయిందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. 100లాది మంది ఇంజనీర్లకు, దాంతో పాటుగా 12 మంది ఐఏఎస్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీని వల్ల అటు పరిపాలన కుంటుపడటమే కాకుండా దేశ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడే అవకాశం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
దాంతో పాటుగా అటు ఏదైతే 18 కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారని, ప్రధానంగా రేవంత్ రెడ్డి అక్రమాలకు సంతకాలు పెట్టకపోవడంతోనే ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. చెప్పినట్టు వినకపోతే ట్రాన్స్ఫర్ల పేరుతోటి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం మారాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు ఎంజీఎం లో ఏదైతే వరంగల్ ఎంజీఎం లో చిన్న పిల్లలను, రోగులను ఎలకలు కొరుకుతున్నాయని, దాంతో పాటుగా జడ్చర్లలో శవాలను కుక్కలు పీక తింటున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఎడ్యుకేషన్ పాలసీ బాగుంటే ఎందుకు వెబ్సైట్ నుంచి తొలగించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇస్నాపూర్, ఆసిఫాబాద్ లో ఓటు వేసిన వారిని సస్పెండ్ చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీ మారిన వారిని వరుసగా విచారణలో బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు అనేది కూడా అనర్హత పిటిషన్లకు సంబంధించి ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ లేకపోవడం, 16 హౌస్ కమిటీలు వేయకుండా శాసనసభ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అధికారులను ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేయడం, ప్రధానంగా ఏదైతే హెచ్ఓడి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా, డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హెచ్ఓడి స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారిని కూడా తరచుగా ట్రాన్స్ఫర్లు చేయడం వల్ల కొంత పరిపాలన కుంటుపడుతుంది, కొంత తెలంగాణ రాష్ట్రం వెనకాల పడుతుంది, ఏదైతే వెనకాల పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మారి ట్రాన్స్ఫర్ల పేరుతోటి అధికారులను వేధించడం మానుకోవాలంటూ కూడా ఆయన సూచన చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రేహనా. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.